నమస్కారం. నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని. రాహుల్ గాంధీ తన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు దేశంలోనే కాదు విదేశాలకు వెళ్ళి మరీ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఏకవ్యక్తి పాలన జరుగుతుందని చెబుతుంటాడు. మరి 1975లో ఎమర్జెన్సీ ఎవరు విధించారు? ప్రజాస్వామ్యాన్ని నిలువెల్లా ఖూనీ చేసింది ఎవరు? నిరంకుశ పాలన చేసింది ఎవరు? మీ నానమ్మ, మీ బాబాయ్ సంజయ్ గాంధీ కదా. 1984లో ఇందిరాగాంధీ మరణాంతరము 3600 మంది సిక్కులను ఊచకోత కోసింది మీ కాంగ్రెస్ వాళ్ళు కాదా? ఈ దేశంలో ఉత్పత్తి పెరగలేదా? కొన్ని ఉదాహరణలు ఇస్తాను, వినండి కాస్త తెలియకపోతే. మొబైల్స్ ఉత్పత్తిలో మనము ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. 2014-15 మధ్య కేవలము 2 మొబైల్ తయారీ యూనిట్లుంటే ఇప్పుడు 300 యూనిట్లు ఉన్నాయి. ఆనాడు కేవలం 18,000 మొబైల్స్ ఉత్పత్తి జరుగుతూ ఉంటే ఈనాడు 5.5 లక్షల మొబైల్స్ ఉత్పత్తి జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తి కూడా 1.9 లక్షల కోట్ల నుంచి 11.3 కోట్ల లక్షలకు పెరిగింది. అలాగే వాటి ఎగుమతులు కూడా 3.3 లక్షల కోట్లకు పెరిగింది. 3,30,000 కోట్ల రూపాయలు పెరిగింది. అలాగే ఈ పెరుగుదల మీకు కనపడదా, వినపడదా? అబద్ధాలు చెప్పినా నమ్మాలి. ఆ గణాంకాలు మీకు తెలియకపోతే తెలుసుకోండి. 2014లో 15లో 3 మొబైల్స్ ఫోన్స్ మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు మొబైల్స్ దిగుమతులు కేవలము 0.02% తగ్గింది. 2014-15లో స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 1,500 మాత్రమే ఉంటే నేడు ఏటా 2 లక్షల కోట్లు మొబైల్ ఫోన్స్ మనం ఎగుమతులు చేస్తున్నాం. ఈరోజు మన నుంచి 33 కోట్ల మొబైల్స్ విదేశాలకు సరఫరా అవుతున్నాయి. అలాగే 2021 సంవత్సరంలో భారతీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో $400 కోట్ల మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అలాగే ప్రపంచ బ్యాంకు వ్యాపార సౌలభ్య సూచీలో 2014లో 142 ర్యాంకులో ఉంటే 2019లో 63 ర్యాంకుకు వచ్చింది. ఇప్పుడు ఇంకా మెరుగుపడి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లోనే స్మార్ట్ ఫోన్ల ఎగుమతి 1,00,000 కోట్ల రూపాయలకు పెరిగింది. 2015లో భారత స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 167వ స్థానం నుంచి నేడు 2వ స్థానానికి వచ్చాయి. ఈ ఏడాది 2వ త్రైమాసికంలో అమెరికా దిగుమతి చేసుకున్న స్మార్ట్ ఫోన్లలో 44% భారతదేశం నుంచి పోయినవే. ఇండియాలో యాపిల్ పరిశ్రమ వచ్చిన తర్వాత 3.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అందులో 72% మహిళలే ఆ ఉద్యోగాలు పొందారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ప్రస్తుతానికి ఇవి చాలు. మీరు దుష్ప్రచారం మానుకోండి, అభివృద్ధి వైపు కాస్త చూడండి.